నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో టపాసుల దుకాణాలు నిర్వహించే దుకాణదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ శివరాకేష్ పేర్కొన్నారు. మంగళవారం తమ స్టేషన్లో దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చుట్టుపక్కల ఆవరణలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నిబంధనల మేరకే టపాసులు విశాలమైన స్థలంలో పెట్టుకోవాలని కోరారు. ఎక్కడా పేలుడు సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్త వహించాలని కోరారు. మనుబోలు మండల పోలీసు వారి తరపు నుంచి ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. మనకి రాబోయే దీపావళికి సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు, అట్లాగే మా రూరల్ డిఎస్పీ గారు, సిఐ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మనుబోలు పోలీస్ స్టేషన్లో ఎవరైతే మనకి దీపావళి సమయంలో లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ తీసుకొని టపాసులు విక్రయించే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. ఈ క్రమంలో వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ కానీ, స్టాక్ కానీ, సేల్స్ కానీ, క్రాకర్స్కి సంబంధించిన ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ పాయింట్స్ ఏమి మనుబోలు లిమిట్స్లో లేవు. అట్లాగనే స్టాకు, సేల్స్ మనకి డ్యూరింగ్ దీపావళి టైంలో స్టాక్ చేసుకొని సేల్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి విక్రయించే వాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిపించి ఏ విధంగా వీటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి, దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ అనే భాగంగా ఈరోజు చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా సంబంధిత ప్రాంతాలని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు వ్యాలిడ్ లైసెన్స్, ప్రేయర్ లైసెన్స్ తీసుకోవాలి. మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ టైమింగ్స్ లైసెన్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేయాలని చెప్పి లైసెన్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అట్లాగే ఇల్లీగల్గా ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, స్టాక్ చేసినా, సేల్ చేసినా వాళ్ళ మీద సీరియస్ స్టర్న్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దీపావళికి సంబంధించి మనకి సేల్ పాయింట్స్లో కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ముందుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకోవాలి. దాన్ని అమ్మడానికి వ్యాలిడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇవి ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు సూచించిన ప్రదేశం ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందని అనుకుంటే ఆ ప్రదేశాన్ని తీసుకోవాలి. అక్కడ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని క్రమంలో వాటర్ బకెట్స్ కానీ, శాండ్ బకెట్స్ కానీ, ఇంకేదైనా ఫైర్ రిటార్డెంట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ అలారమ్స్ ఇలాంటివి ఏమైనా టెక్నాలజికల్గా ఇలాంటి వెసులుబాటు ఉంటే అవి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ దీపావళిని మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనం గతంలో మనుబోలో వచ్చిన వినాయక చవితి సంబంధించి వచ్చిన ఇష్యూ కూడా జరిగింది. వచ్చిన బాలుడు ఫైర్ క్రాక్కి సంబంధించి యాక్సిడెంటల్గా చనిపోవడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఎక్కడా కూడా మన మండలంలో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈరోజు ఈ ముఖ్య ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఇది. అధికారులు, మా పై అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతా ఈ రాబోయే దీపావళిని సురక్షితంగా, ప్రశాంతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.